తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన పర్యాటకులకు శాంతి చేకూరాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద నుంచి అద్దంకి బస్టాండ్ కూడలి వరకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కొవ్వొత్తులతో వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ పర్యాటక ప్రదేశంలో ఉన్న వారిని ఆర్మీ దుస్తులలో వచ్చిన ముష్కరులు హతమార్చడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. యావత్ భారతదేశం అంతా ముక్త కంఠంతో ఖండించడం జరుగుతుందని అన్నారు. పాక్ వక్ర బుద్ధికి భారత్ గట్టి సమాధానం ఇవ్వాలని జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చిట్టెం ప్రసాద్, చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, రాయిని రమేష్, బొందిల శ్రీదేవి, పిల్లి రాజేష్, పల్లా ప్రమీల, దండే అనిల్, గోవింద్, కోమలి, ఆకుపాటి ఉషా, బొందిల మధు, ఉంగరాల వాసు, తోట సబరి, తిరుమల శెట్టి నాని, ఉషా, దండే సతీష్, షేక్ ముంతాజ్, ఈదుపల్లి మణి, అల్లూరి శ్రీహరి, నరసింహరావు, ఉంగరాల సాయి, ఏలూరి వెంకటేష్, కిరణ్, శివ, రాజేష్, అనుష, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో మన భారతీయుల మీద ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఉగ్రవాది దాడి జరిగిన వెంటనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రోజులు సంతాప దినాలు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొవ్వొత్తులు ర్యాలీ చేశాము. అలాగే రేపు పార్టీ ఆఫీసులో మౌన ప్రదర్శన చేయబోతున్నాము. ఎల్లుండి చర్చి సెంటర్లో మానవాహారం చేయబోతున్నాము. ఉదయం మార్నింగ్ 10ంటికి 3 రోజులు కూడా ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలని అందరూ తూచా తప్పకుండా పాటించవలసిందిగా ముందుగా మనందరం కూడా భారతీయులు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ దేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది దేశానికి, ఉగ్రవాదం అనేది దేశానికి ముప్పు. ఒక కులం కాదు, ఒక మతం కాదు, మనం ముందు భారతీయులు. ఇది భారతీయుల మీద జరిగినటువంటి దాడికి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు జరగబోయేటటువంటి మానవారానికి ముక్త కట్టంతో ఖండించాలని చెప్పి జనసేన పార్టీ నుంచి అందరికీ పిలుపునిస్తున్నాం. నిన్న జరిగిన ఘటన ఈ భారతదేశం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడింది. నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు ఆయన ఎంతో బాధపడి చాలా ఈరోజు ఈ ప్రతీకారం అనేది కంపల్సరీగా తీసుకుంటామని చెప్పి చాలా బాధపడ్డారండి. ఇలాంటిది జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూసి ఈ 3 రోజులు మాకు అందరికీ పిలుపునిచ్చారు. ఈరోజు క్యాండిల్ ర్యాలీ అంటే రేపు మౌన వ్రతము, ఎల్లుండి మానవహారము ఉదయం 11 గంటలకి 10ంటికి. ఎందుకంటే జనాల్లో ఒక ఐక్యత అనేది కావాలి. భారతదేశంలో ఇలాంటి ఘటన జరుగుతున్నట్టును ఎవరు క్షమించకూడదండి. ఇలాంటి ఘటన అనేది దాన్ని మనం క్షమిస్తే ప్రతి ఒక్కళ్ళు మనం మాట్లాడకపోతే చాలా తప్పుగా జరిగిద్ది. పవన్ కళ్యాణ్ గారు ముందుగా వచ్చి భారతదేశంలోనే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు స్పందించారండి. ఇలాంటి బాధల్ని మనం అందరూ సొంతగా మనం తీసుకోవాలి. కొత్తగా పెళ్ళైన యువకులను కూడా కాల్చి చంపారండి. 26 మంది 28 మందిని చంపడం అనేది ఎంత దారుణం అనేది ఆలోచించండి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడిలో 28 మంది చనిపోయడం చాలా దురదృష్టకర సంఘటనగా మేము అనుకుంటున్నాము. ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు సంతాప దినాలను ప్రకటించారు. ఈరోజు కొవ్వొత్తులు ర్యాలీ చేస్తాము. అట్లాగే రేపు పార్టీ ఆఫీస్లో సంఘీభావంగా ఇంత దుర్మార్గంగా ఉగ్రవాదుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి కుటుంబానికి, చనిపోయిన ప్రతి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాము. జమ్మూ కాశ్మీర్ పెల్హాం గ్రామంలో ఎవరైతే టూరిస్టులు వెళ్ళారో వాళ్ళ మీద జరిగిన దాడి నిజంగా భారతదేశం ఎంతో బాధాకరమైన పరిస్థితి. ఎందుకంటే ఉగ్రవాదులు డైరెక్ట్గా మన సైన్యాన్ని ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీస్తూ యాత్రికులు, అమాయకుల్ని చంపడం వీళ్ళకి పరిపాటిగా మారిపోయింది.
పాకిస్తాన్ ఉగ్రవాదులు వీళ్ళు మర్చిపోయినట్టున్నారు. సర్జికల్ స్ట్రైక్ అనేది మళ్ళీ ఒకసారి భారతదేశం స్టార్ట్ చేస్తే పాక్ అనేది లేకుండా పోయిద్దని వాళ్ళు మర్చిపోతున్నారు. నరేంద్ర మోడీ గారు దీన్ని సీరియస్గా తీసుకొని ఆయన ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ 3 రోజులు సంతాప దినాలు ప్రకటించడం మేము అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ వాళ్ళ కుటుంబాన్ని అందరికీ సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.